ఎక్సలెంట్ టాస్క్ క్వీన్ అసలు ప్రేరణ. ఆ టాస్క్ని ఆవిడ అర్థం చేసుకుంటున్న విధానం, అర్థం చేసుకున్న తర్వాత ఆవిడ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్. ఈరోజు టాస్క్లో లైవ్లో ఏం చేస్తుంది తెలుసా? అర్థం చేసుకున్న తర్వాత బ్రిక్స్ తీసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ రోహిణి అడిగింది, నువ్వేనా కొత్త రూల్స్ పెట్టావా? పెట్టలేదుగా, ఓకే అని చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తుంది. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అందరూ నుంచోబెడతారు. మన నిఖిల్ బాబు ఏం చేస్తాడు? నుంచోబెట్టిన తర్వాత మిగతావన్నీ పడుకోబెడతాడు. నిఖిల్ ఎప్పుడైతే పడుకోబెట్టాడో వెంటనే అవినాష్ కాపీ కొడతాడు, గౌతమ్ కాపీ కొడతాడు. చివరికి వచ్చేవాడికి నబీలు పెట్టుకుంటే వెళ్తానే కాస్త నబీలు కూడా చూసుకుని లాస్ట్ కూడా పడుకోబెడతాడు. ఆయన కూడా అంటే పెట్టేసుకుందాం, ముందు తెచ్చేసుకుందాం, తర్వాత పెట్టుకుందాం. ఒక్క ప్రేరణ అండ్ విష్ణుప్రియ మాత్రమే నుంచోబెట్టి తీసుకెళ్తారు. విష్ణుప్రియ కోసం మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రేరణ ఈ టాస్క్ ఆడిన విధానం, నిన్న టాస్క్ ఆడిన విధానం, మేబీ ఈ రోజు ఆవిడని గెలిపిలేదు వీళ్ళు సంచాలక దాంట్లో, బట్ ఆ టాస్క్ ని అర్థం చేసుకునే ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం టూ గుడ్. అంతే, ఎక్సలెంట్ అమ్మాయి. ఇంకో పాయింట్ ఏంటంటే నేను గమనించింది, ఆవిడకి కోపం వస్తుంది, ఆవిడకి పాయింట్స్ వస్తున్నాయి, ఆవిడకి